హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కోల్కతా గేమ్ క్లబ్స్ అయిన ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ అలాగే మోహన్ బగాన్ సూపర్ గేమ్ క్లబ్స్ ఈ ఇయర్ ఏఎఫ్సీ క్లబ్ కాంపిటీషన్స్లో మన ఇండియాని రిప్రజెంట్ చేయబోతుంది. ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ వచ్చేసి ఏఎఫ్సీ ఛాలెంజ్ లీగ్ అలాగే మోహన్ బగాన్ ఎఫ్సీ వచ్చేసి ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మోహన్ బగాన్ ఎఫ్సీ ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ ఎలైట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అయితే దీన్ని డ్రా వచ్చేసింది. ఈ మన గ్రూప్స్లో ఉన్న టీం గురించి మాట్లాడుకుంటే అల్ వక్రా ఇది ఖతార్ క్లబ్, అలాగే ట్రాక్టర్ ఎఫ్సీ ఇది ఇరాన్ క్లబ్, అల్ రౌషన్ ఇది తజికిస్తాన్ క్లబ్. అయితే ప్రతి గ్రూప్లో ఉన్న 2 టీమ్స్ రౌండ్ 16కి క్వాలిఫై అవుతాయి. అయితే ముందుగా మనం ఎఫ్సీ రౌషన్ క్లబ్ గురించి తెలుసుకుందాం. ఈ క్లబ్ లాస్ట్ ఇయర్ లీగ్లో 2nd ప్లేస్లో లీగ్ని ఫినిష్ చేసింది. ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ ఎలైట్కి క్వాలిఫై అయింది. తజికిస్తాన్కి ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్లో 2 స్పాట్స్ ఉన్నాయి. అయితే చాలా తక్కువ గోల్స్ కన్సీడ్ చేసిన టీమ్గా ఈ టీం లీగ్లో నిలిచింది. అయితే లాస్ట్ లీగ్లో వీళ్ళు కేవలం 20 గోల్స్ మాత్రమే కన్సీడ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ డిఫెన్స్ ఎంత బాగుందో తెలుసుకోవచ్చు. అలాగే వాళ్ళ కీపర్ కూడా ఆ లీగ్లో బెస్ట్ గోల్ కీపర్గా నిలిచారు. అయితే ఈ టీం ముందు జరిగిన ఏఎఫ్సీ క్లబ్ కాంపిటీషన్స్లో 17 గేమ్స్ ఆడితే అందులో కేవలం ఒకటే గెలిచింది. అయితే ఈ టీం గ్రూప్లో టఫెస్ట్ టీం అయితే కాదు. అలాగే స్టార్ సైనింగ్ ప్లేయర్స్ కూడా లేదు. డొమెస్టిక్ ఇంకా ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్టర్ ఎఫ్సీ ఇది ఇరాన్ క్లబ్. ఇది ఇరాన్ లీగ్లో 4th ప్లేస్లో నిలిచింది. అయితే గ్రూప్లో ఏదైనా టఫెస్ట్ టీం ఉందంటే అది ఖచ్చితంగా ఈ ట్రాక్టర్ ఎఫ్సీ క్లబే. ఈ ఇరానియన్ లీగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రైకర్ ఈ టీంలో ఉన్నాడు. అలాగే బెస్ట్ మిడ్ఫీల్డర్ కూడా ఈ టీంలో ఉన్నాడు. అయితే ఈ ఇరానియన్ లీగ్స్లో ఫారెన్ ప్లేయర్స్ కన్నా డొమెస్టిక్ ప్లేయర్సే బాగా ఆడతారు. ఈ టీంకి వచ్చేసి 3 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ టీం ఏఎఫ్సీ క్లబ్ కాంపిటీషన్స్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ టీం. అలాగే 2021లో రౌండ్ 16 వరకు వెళ్ళింది. మన గ్రూప్లో ఏదైనా టఫెస్ట్ టీం ఉందంటే ఖచ్చితంగా ఈ ట్రాక్టర్ ఎఫ్సీ. ఇక నెక్స్ట్ వచ్చేసి అల్ వక్రా టీం. ఇది ఖతార్ టీం. ఈ టీం ఖతార్ స్టార్స్ లీగ్లో ఆడుతుంది. ఆ లీగ్లో ఈ టీం 4th ప్లేస్లో ఉంది. ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ ఎలైట్కి క్వాలిఫై అయింది. అయితే ఈ క్లబ్లో కూడా టఫ్ టీమే. దీంట్లో మంచి స్టార్ సైనింగ్ ప్లేయర్స్ ఎవరూ లేరు. అయితే ఈ టీంలో మొత్తం 8 మంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. అది ఈ టీం బలం. వీళ్ళు బెంచ్ లైనప్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మోహన్ బగాన్ క్లబ్. ఈ టీం ఇండియా నుండి. ఈ టీం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్వాడ్ అని చెప్పవచ్చు. కౌకో, అన్వర్ లాంటి ప్లేయర్స్ని రీప్లేస్మెంట్ కూడా చేశారు. అలాగే మిడ్ఫీల్డ్లో స్టీవర్ట్ అండ్ అపోయా కూడా యాడ్ అయ్యారు. ఇంకా ఫారెన్ డిఫెండర్స్ టామ్, ఆల్బర్టో, రోడ్రిగ్రేస్ వంటి స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ ఛాంపియన్స్ లీగ్లో మంచి స్టార్ ఫారినర్ ప్లేయర్స్తో ఆడితే ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. అలాగే మోహన్ బగాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అటాకింగ్ ట్రియో. వీళ్ళు చాలా డెడ్లీ కాంబినేషన్. అయితే మొత్తం మీద మోహన్ బగాన్ స్క్వాడ్ని చూస్తే మంచి ఎక్స్పీరియన్స్డ్ ఇంకా బ్యాలెన్స్డ్ టీం. ఇంకా ఈ గ్రూప్లో మనం 2nd ప్లేస్ కోసం టార్గెట్ చేయాలి. మనం హోమ్ మ్యాచెస్లో చాలా అడ్వాంటేజ్ తీసుకోవాలి. అవే మ్యాచెస్లో కనీసం డ్రాక్ అయినా ఫైట్ చేయాలి. మోహన్ బగాన్కి హోమ్ మ్యాచెస్లో చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. చూద్దాం మన హోమ్ టీం అయిన మోహన్ బగాన్ రౌండ్ 16కి వెళ్ళి హిస్టరీ క్రియేట్ చేస్తుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.